హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ మీ శ్వేత. సో ఇవాల్టి వీడియో ఏంటంటే పట్టు శారీస్ చూపిద్దాం అనుకుంటున్నాను. నాదేం పెద్ద గొప్ప కలెక్షన్ కాదండి, కానీ నాకున్న శారీస్ చూపిద్దామని అనుకుంటున్నాను అనమాట. చాలా రోజుల నుంచి అనుకుంటున్నా ఒక వీడియో, ఫుల్ లెంత్ వీడియో, అంటే షార్ట్స్ కాకుండా ఒక ఫుల్ లెంత్ వీడియో చేద్దామని అనుకుంటున్నా. ఏం వీడియో చేయాలో అర్థమవుతలేదు. వ్లాగ్స్ తీద్దామన్నా కొంచెం టైం సెట్ అవ్వట్లేదు. సో అట్లీస్ట్ నా దగ్గర ఉన్నది నేను ట్రై చేస్తా చూపించడానికి, కొందరికి యూస్ఫుల్ అవుతుండొచ్చు కదా. సో అనిపించి ఇట్లా కూర్చున్నాను అనమాట. శారీస్ అయితే ముందు పెట్టుకొని, ఇవన్నీ పట్టు శారీస్ కూడా ఉన్నాయి, కొన్ని సెమీ పట్టు కూడా ఉన్నాయి అనమాట దీంట్లో. సో ఇవన్నీ ఏంటంటే నా పెళ్లి కూతురికి, నా పెళ్ళప్పుడు, రిసెప్షన్ అప్పుడు, 16 పండుగప్పుడు, అండ్ నా శ్రీమంతానికి, నా 21 డే ఫంక్షన్కి ఏమేమి కట్టుకున్నాను, ఏమేమి కొనుక్కున్నాను అని ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. ఓకేనా? సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సో నేనైతే బోర్ కొట్టకుండా షార్ట్ అండ్ స్వీట్గా వీడియో రికార్డ్ చేసిన. హోప్ సో మీకైతే అంత బోరింగ్ అయితే ఉండదు వీడియో అనమాట. సో అందుకే వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను నేనైతే ఇప్పుడు. ఇక్కడ కనిపిస్తున్న శారీ ఉంది కదా, ఇది నేను పెళ్లి కూతురు చేసినప్పుడు మా మమ్మీ కట్టించింది. అంటే మమ్మీ వాళ్ళు పెడతారు కదా, అట్లా అనమాట. ఫస్ట్ శారీ మమ్మీ చేస్తుంది కాబట్టి మమ్మీ తీసుకొచ్చింది అనమాట ఈ శారీ కలర్ ఎంత బ్యూటిఫుల్ ఉందంటే, అంటే వీడియోలో తెలుస్తుందో తెలీదు, బట్ దగ్గరికి మాత్రం చాలా బాగుంటుంది. పీచ్ అండ్ పింక్ కలర్ ఉంటుంది కదా, పీచ్, దానికి గ్రీన్, రామా గ్రీన్ అంటారు కదా, సో ఆ కలర్ బార్డర్ ఉందన్నమాట. చాలా బ్యూటిఫుల్ అనమాట. ఎట్లా కట్టుకున్నా సూపర్ ఉంది, అండ్ మెత్తగా ఉందనమాట. లైట్ వెయిట్ ఉంది చీర కూడా, ఇట్లా ఏమి కుచ్చుకునేటట్టు ఏం లేదు. బాగుంది శారీ అయితే. సో నెక్స్ట్ వచ్చేసి నేను నా పెళ్లి చీర చూపిస్తున్నాను. సో ఎక్సైటెడ్. నాకైతే నా పెళ్లి చీర చాలా నచ్చింది. అండ్ ఈ పెళ్లి చీరకు ఒక స్టోరీ ఉంది. యాక్చువల్లీ నేను పెళ్లి చీర రెడ్డీస్ బ్రదర్స్లో కొందామని వెళ్ళిన, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అన్నీ సెమీ పట్టువే ఉన్నాయి. అసలు ఏది పట్టు అనేదే లేదు రెడ్డీస్ బ్రదర్స్లో అయితే. అన్నీ హాఫ్ ఆఫ్ పట్టు, మిక్సప్ పట్టు, ఓన్లీ పట్టు బార్డర్, మధ్యలోది సిల్క్ మిక్స్ అలా ఉన్నాయి అనమాట. నాకెందుకో ఏమనిపించిందంటే, ఎలా అయినా సరే పెళ్ళికి మొత్తం ప్యూర్ పట్టు శారీ కొనుక్కోవాలని నాకు ఉండే అనమాట. సో దానికోసం కొనుక్కోవాలని చెప్పి ఇలా కంచి పట్టు స్టోర్కి వెళ్ళి అక్కడే వెళ్ళి కొనుక్కున్నాను అనమాట. సో నేను మా ఆంటీ ఇద్దరం కలిసి సో అట్లా మా ఆంటీని తీసుకెళ్ళి నేను ఆ కంచిపట్టు స్టోర్కి వెళ్ళి హడావిడిగా, అంటే కొంచెం అర్జెంట్లోనే వెళ్ళాను అనమాట. ఎమర్జెన్సీగా వెళ్ళి అసలు నాకు ఎక్కడ నచ్చట్లేవు ఆంటీ, చలో మనం కంచిపట్టు స్టోర్కి వెళ్ళి తీసుకుందామని చెప్పి అప్పుడప్పట్లో వెళ్ళి తీసుకున్నాం అనమాట. పెళ్ళికి 2 to 3 days ఉన్నప్పుడే. సో అప్పట్లో ఇది అంటే 2 years బ్యాకే ఈ గోల్డెన్ టిష్యూ అనేది కొంచెం ఫ్యాషన్ ఉండే అప్పుడు. చాలా పెళ్ళిళ్ళలో నేను చూసిన మొత్తం గోల్డెన్ టిష్యూ వేస్తున్నారు. సో ఇది వచ్చేసి నా ఎంగేజ్మెంట్ శారీ అనమాట. ఇది ఎంత బాగుందంటే నాకైతే చాలా 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 నచ్చింది. ఇక్కడ పిక్ పోస్ట్ చేస్తా, సైడ్కి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అందరికీ నచ్చిందనమాట ఈ శారీ అయితే. ఈ కలర్ కాంబినేషన్ నాకు బాగా సూట్ అయిందని నేను అనుకుంటున్నా, బికాస్ నా స్కిన్ టోన్ తగ్గట్టు నేను శారీస్ సెలెక్ట్ చేసుకోవాలి కదా. సో ఈ శారీ అయితే, ఈ పెళ్లి శారీ, ఎంగేజ్మెంట్ శారీ అయితే నా సెలెక్షన్తోనే తీసుకున్నాను. అండ్ ఈ శారీ వచ్చేసి నేను శ్రీనివాస షాపింగ్ మాల్లో తీసుకున్నా, కొత్తపేటలో. మస్తు నచ్చింది నాకైతే. దీంట్లో కూడా టిష్యూ వచ్చిందనమాట, అంటే ఇట్లా టిష్యూ షేడ్, గోల్డెన్ షేడ్ అనేది వచ్చింది. మనం కట్టుకున్నప్పుడు చీర మంచి షైన్ అవుతూ ఉంటుంది అనమాట. బార్డర్ అయితే ఇంత పెద్దగా, సో ఇట్లా పెద్ద బార్డర్ అయితే ఫ్యాషన్ ఉండే కదా. సో అట్లా ఆల్మోస్ట్ అన్ని చీరలు కొంచెం పెద్ద బార్డరే ఉండే. ఆ టైంలో ట్రెండింగ్ ఉండే కాబట్టి మొత్తం పెద్ద బార్డర్ శారీసే ఉన్నాయి నా దగ్గర. అండ్ ఈ షైనింగ్ రావడం వల్ల మంచి లుక్ వచ్చింది. ఫొటోస్లో కూడా చాలా మంచి పడ్డది. నేను పక్కన పోస్ట్ చేస్తాను చూడండి ఫోటో. అండ్ మీకు వీడియోలో ఏ శారీ నచ్చిందో కింద కమెంట్ చేయండి. ఈ శారీ నా రిసెప్షన్ శారీ అనమాట. నా ఫేవరెట్, వన్ ఆఫ్ ద ఫేవరెట్ శారీ అని చెప్పాలి. ఈ శారీ చూడగానే నచ్చిందనమాట నాకు, మా మమ్మీకి. మమ్మీ అయితే ఇదే తీసుకోవాలి నువ్వు అని చెప్పి కూర్చుంది. మమ్మీకి నీకు చాలా బాగుంటుంది కలర్, నువ్వు ఇదే తీసుకోబెట్టా అని అన్నది. సో ఇది నా రిసెప్షన్ శారీ అనమాట. చాలా చాలా నచ్చింది. కలర్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అండ్ శారీ కూడా ఇంత స్మూత్గా ఉంది, లైట్ వెయిట్గా ఉంది. నాకు మస్తు నచ్చింది. నాకు పట్టు శారీస్ అంటే చాలా ఇష్టం. ఆ పట్టు శారీస్లో ఇది నా ఎంగేజ్మెంట్ శారీ అంటే నాకు చాలా చాలా నచ్చింది. అండ్ ఆ కలర్స్ కూడా నాకు సూట్ అయినాయి అని నాకు అనిపిస్తుంది. చూడండి ఈ బ్లూ కలర్ బార్డర్ ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే వీడియోలో ఆ బ్లూ కలర్ అనేది విజిబుల్ అవుతలేదు, కానీ అది మంచి బ్లూ, లైట్ బ్లూలో చాలా బ్యూటిఫుల్ అనమాట. బార్డర్ కూడా క్లమ్జీ కాకుండా నీట్ బార్డర్. అండ్ పళ్ళు చూడండి ఎంత బాగుందో.
నాకైతే సూపర్ నచ్చింది. కట్టుకుంటే కూడా చాలా బాగుంది. దీనిది కూడా పక్కన ఫోటో పెడతా, నచ్చితే మాత్రం చెప్పండి కింద కమెంట్లో మీకు ఏ శారీ నచ్చిందో. ఓకేనా, ఇది నేను శ్రీనివాస షాపింగ్ మాల్లోనే తీసుకున్నా. ఇది నా ఎంగేజ్మెంట్ శారీ. రెండు కూడా శ్రీనివాస షాపింగ్ మాల్లో తీసుకున్నా. కానీ ఎంగేజ్మెంట్ శారీ కన్నా ఈ శారీ కొంచెం ప్రైస్ ఎక్కువ అనమాట, అదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా 16 పండగ చీర. మేమైతే 16 పండగ అని అంటాము. సో చాలామంది చిన్నిందులు అట్లా అంటూ ఉంటారు కదా, చిన్న పండుగ చిన్నిందులు అంటారు కదా. సో మేమైతే 16 పండగ అంటాము. 16 పండగ. సో ఆ రోజు బియ్యం పోస్తారు కదా. సో మమ్మీ వాళ్ళ ఇంట్లో ఒకసారి జరుగుతుంది, అత్తగారి ఇంట్లో ఒకసారి జరుగుతుంది కదా. సో మమ్మీ వాళ్ళ ఇంట్లో జరిగినప్పుడు నేను ఈ శారీ కట్టుకున్నా. ఇది వచ్చేసి కొంచెం డిఫరెంట్గా అనిపించిందని తీసుకున్నా. ఇది రెడ్డి బ్రదర్స్లో తీసుకున్నా. ఇది వచ్చేసి 2 డబల్ షేడ్ కాంబినేషన్ అనమాట శారీ అనేది. ఇది చాలామంది పెళ్ళిలో కట్టుకుంటున్నారు శారీస్. సో నేను ఇది పెళ్ళి కోసం అనేది తీసుకున్నా చెప్పాలి అంటే. కానీ నాకు పెళ్ళికి ఎందుకో ఇది వద్దనిపించి మళ్ళీ కంచిపట్టు స్టోర్కి వెళ్ళినా. అంటే ఇది సెమీ పట్టు అనమాట, అంటే హాఫ్ పట్టు అండ్ హాఫ్ సిల్క్ మిక్స్ ఉంటుంది దీంట్లో. సో ప్యూర్ పట్టు అయితే కాదు. అందుకే నేను పెళ్ళి రోజు వద్దనుకొని మళ్ళీ కంచిపట్టుకి వెళ్ళి కొనుక్కోవాల్సి వచ్చిందనమాట. సో ఈ శారీ నేను 16 పండుగకు కట్టుకున్నాను అనమాట. ఇట్లా గ్రీన్ అండ్ పింకిష్ వచ్చింది. కింద చూడండి, అన్ని బార్డర్లు సేమ్ ఉన్నాయని అనుకోకండి, సేమ్ లేవు. పెళ్లి చీరకు వచ్చేసి డార్క్ పింక్ అనమాట అది. అండ్ రిసెప్షన్కి ఏమో బ్లూ కలరు, ఎంగేజ్మెంట్కి ఏమో రెడ్ కలర్. అది కంప్లీట్ రెడ్. ఇది వచ్చేసి పింక్ కలర్, మళ్ళీ పింక్, గ్రీన్ అండ్ ఎల్లో అనమాట. ఇదైతే చాలా నచ్చింది. ఈ శారీ కూడా నాకు కట్టుకుంటే బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా బరాత్ శారీ. ఇక్కడ నేను డాన్స్ చేసి చూపిస్తున్నాను కదా, అదే అనమాట. సో ఇప్పుడు ఈ మధ్య ఎందుకో, అంటే ఈ మధ్య కాదు, ఒక 5-6 ఇయర్స్ నుంచి ట్రెండింగ్ అయిపోయింది ఇట్లా బరాత్ శారీ కొనుక్కోవడం. నేను ఎందుకు కొనుక్కున్నానో స్పెషల్లీ అది చెప్తా. నేనైతే పెళ్ళి తర్వాత చాలా లాంగ్ ట్రావెల్ చేయాలన్నమాట. అంటే మా అత్తగారింటికి చాలా లాంగ్ అనమాట జర్నీ. సో ఆ జర్నీలో ఈ కంచిపట్టు శారీ ఎందుకులే అని చెప్పి జస్ట్ నార్మల్గా మనం సెమీ పట్టులో తీసుకుందామని చెప్పి అట్లా ఆ పింక్ శారీ తీసుకున్నా. అండ్ ఇది వచ్చేసి ఇంకొక 16 పండుగ శారీ, అంటే అత్త వాళ్ళ ఇంట్లో జరిగే 16 పండుగ శారీ అనమాట. ఇదైతే ఇట్లా ఎల్లో కలర్కి పింక్ బార్డర్ వచ్చింది. అంటే పింక్ కాదు, పర్పుల్ కాదు, అట్లాంటి కలర్. ఇది వచ్చేసి నా శ్రీమంతం శారీ, నా ఫేవరెట్ శారీ అని చెప్పాలి. ఐ జస్ట్ లవ్ దిస్ కలర్ కాంబినేషన్. మా మమ్మీ అయితే వెతికి తెచ్చింది పోచంపల్లికి వెళ్ళి. నాకు ఎందుకో రొటీన్గా కాకుండా డిఫరెంట్గా యూనిక్గా అనిపించింది. ఆ పైన ఉన్న డిజైన్ కానీ కింద ఉన్న బార్డర్ కానీ చాలా పోచంపల్లి శారీస్ చూసినా అన్నీ సేమ్ అనిపిస్తాయి నాకు ఎందుకో. సో ఇది మాత్రం కొంచెం డిఫరెంట్ అండ్ ఐ లవ్ ఇట్. అండ్ ఈ శారీ ఎట్లా తెలుసా, చిన్నపిల్లలు ఉన్నప్పుడు కూడా మనం హాయిగా కట్టేసుకోవచ్చు పెళ్ళిళ్ళకి. ఎందుకంటే ఇది మనకి ఇరిటేషన్ తెప్పియదు, కుచ్చుకోపోదు, మంచిగా సాఫ్ట్గా ఉంటుంది. ఈ శారీ కట్టుకొని నేను టూ ఫంక్షన్స్ అటెండ్ చేసిన స్కందాక్షితోని, అంటే నా బేబీతోని నేను 2 ఫంక్షన్స్ అటెండ్ అయినా అనమాట. అంత సాఫ్ట్ అండ్ స్వీట్ ఈ శారీ అట్లా అనమాట. సో నా దగ్గర ఒక్కటి కూడా ఇక్కత్ శారీ లేదు. అందుకే ఎట్లయినా కావాలి అని చెప్పి మమ్మీతో తెప్పించుకున్నా, పోచంపల్లికి వెళ్ళి మరి తెప్పించుకున్నా అనమాట. సో ఇది ఎట్లా కట్టుకున్నా బాగుంది. అండ్ ఫొటోస్లో అయితే ఇంకా బాగా వస్తుంది అనమాట ఈ శారీ పైన ఫోటో కూడా ఉంది. నా శ్రీమంతాన్ని కట్టుకున్నా కాబట్టి ఆ ఫోటో ఇక్కడ పెడతాను, చూడండి ఎలా ఉన్నాను. నెక్స్ట్ శారీ వచ్చేసి నేను ఒడిబియ్యం పోసుకుంటారు కదా అప్పుడు అనమాట. అంటే స్కందాక్షి పుట్టిన తర్వాత ఒడిబియ్యం పోస్తారనమాట మమ్మీ వాళ్ళు. ఆ టైంలో తెచ్చుకున్న శారీ ఇది. నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఆర్య కలెక్షన్స్ అని చూసి కొనుక్కొని వచ్చిన అనమాట. అంటే ఆన్లైన్లో కొనకుండా వాళ్ళ స్టోర్కి వెళ్ళి కొనుక్కున్నా. వాళ్ళ స్టోర్ ఇక్కడే మా ఇంటికి కొంచెం దగ్గరలో ఉందన్నమాట. సో అందుకే అక్కడికి వెళ్ళేసి కొనుక్కోవడం జరిగింది. కానీ బాగుంది, ఈ కలర్ కాంబినేషన్ అయితే నాకు నచ్చింది, డిఫరెంట్గా అనిపించింది, రాయల్ బ్లూ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది జస్ట్ నార్మల్ శారీ, నా పెళ్ళికి పెట్టారనమాట. సో ఆ పెళ్ళికి పెట్టిన శారీ ఇది, కానీ బాగుంటుంది, సెమీ పట్టు. ఇది కూడా కట్టుకుంటే మాత్రం చాలా గ్రాండ్గా ఉంటుంది. అండ్ పూజలప్పుడు నేను కట్టుకుంటూ ఉంటాను అనమాట అప్పుడప్పుడు ఈ శారీ అయితే. అండ్ ఈ పట్టు చీరలు అయితే తీయడం ఏమో కానీ మళ్ళీ దాన్ని ఎలా ఉందో అలా మడతపెట్టి పెట్టుకోవడమే పెద్ద టాస్క్ అనిపించింది. తీయడం అయితే టకాటకా ఓపెన్ చేసి మీకు చూపించేస్తున్నా, కానీ మళ్ళీ నాకు ఫోల్డ్ చేసుకోవడానికి 1 అవర్ పట్టింది. ఎందుకంటే చిన్న ఫోల్డింగ్ ఉన్న పట్టు కట్టుకుంటప్పుడు లుక్ రాదు. సో ఇది వచ్చేసి ఒక లైట్ వెయిట్ పట్టు, అంటే ఒక పేపర్లా ఉందనమాట. ఇది అసలు కట్టుకున్నట్టే ఉంటుంది, బట్ పట్టు శారీ అట్లా అనమాట. చిన్న బార్డర్, క్యూట్ బార్డర్ విత్ ఆరెంజ్ శారీ అనమాట. అప్పుడప్పుడు కట్టుకుంటూ ఉంటా. ఇది వచ్చేసి నా 21 డే, అంటే నా బేబీ పుట్టినప్పుడు తొట్టెల్లో వేస్తారు కదా పాపని, అప్పుడు మా హస్బెండ్ కొనుక్కొచ్చిన అనమాట ఈ శారీ నాకు. సో కలర్ నాకు సూట్ అవుతుందా కాదా, డార్క్ గ్రీన్ ఉంది అట్లా అనుకున్నా. బట్
తర్వాత అర్థమైంది మనకు స్కిన్ బట్టి కలర్ సూట్ అవుతుందా కాదా గాను మనం ఎట్లున్నా సరే కట్టుకొని మంచి రెడీ అయితే ఆ శారీకి లుక్కే మారిపోతుంది. సో ఈ గ్రీన్ కలర్ శారీకి మంచి జ్యువెలరీ, హెవీ జ్యువెలరీ పేరప్ చేసుకొని వేసుకుంటే మస్తు ఉంటుంది అనమాట. సో దీనికి నేను దీంట్లో ఉన్న బ్లౌజ్ కుట్టించుకోలేదు, అస్సలు మంచి రాలే బ్లౌజ్. సో మా మమ్మీ ఏం చేసిందంటే ప్లెయిన్ క్లాత్ తీసుకొని సిల్క్లో దానికి ఇట్లా గోల్డెన్ పైపింగ్ పెట్టి ఇక్కడ పైన చిన్న కుచ్చులు పెట్టి కుట్టిందనమాట. సో రెండు వేసుకుంటే మస్తుండే అనమాట. శారీ అయితే చాలా బాగుండే. అండ్ సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? సో వీడియో నచ్చితే లైక్ చేయండి. సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. అంతవరకు బాయ్.